అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు దళ కీలక సభ్యులు హతమయ్యారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు మరో మావోయిస్టు కూడా హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇక పోలీసుల కాల్పులతో కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. దీంతో పరారైన మావోయిస్టుల కోసం అడవిలో జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. ఇక ఎన్కౌంటర్ లో మరణించిన అరుణ కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్న అరుణ గతంలో జరిగిన విశాఖ మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో పాల్గొంది. అరుణ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. అరుణ తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాలసముద్ర ఎన్కౌంటర్ లో మరణించగా మావోసీసీ మెంబర్ చలపతి అరుణ భర్త అలిపిరి ఘటనలో చలపతి కీలకంగా వ్యవహరించాడు. అనంతరం శ్రీకాకుళం దగ్గర ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. అరుణ పేరు మీద 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇక మరో ఏఓబీ స్పెషల్ జోనల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ తెలంగాణకు చెందిన చిట్యాల మండలం వెలిసాల గ్రామస్తుడు. ఇతడిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. మరో మావోయిస్ట్ అంజు స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, చెప్పండి. చిరంజీవి మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి చెప్పండి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు దళ కీలక సభ్యులు హతమయ్యారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు దళ కీలక సభ్యులు హతమయ్యారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు మరో మావోయిస్టు కూడా హతమైనట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇక పోలీసుల కాల్పులతో కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం. దీంతో పరారైన మావోయిస్టుల కోసం అడవిలో జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.
ఇక ఎన్కౌంటర్లో మరణించిన అరుణ కీలక ప్రాజెక్టుల్లో పనిచేసినట్టు తెలుస్తోంది. ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్న అరుణ గతంలో జరిగిన విశాఖ మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు హత్యతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో పాల్గొంది. అరుణ కుటుంబ సభ్యులు కూడా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేశారు. అరుణ తమ్ముడు ఆజాద్ కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్కౌంటర్లో మరణించగా మావో సీసీ మెంబర్ చలపతి అరుణ భర్త అలిపిరి ఘటనలో చలపతి కీలకంగా వ్యవహరించాడు. అనంతరం శ్రీకాకుళం దగ్గర ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. అరుణ పేరు మీద 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి చెప్పండి, ఎన్కౌంటర్లో కీలకమైన మావోయిస్టు నేతలు చనిపోయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఈ రోజు ఉదయం రంపచోడవరం మండలం కుంటూరు గ్రామంలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రేడ్ హౌస్ పార్టీ 4C యూనిట్ యొక్క దళాలు మరియు మావోయిస్టుల మధ్యన ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఈ ఎదురుకాల్పులో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ముఖ్య నేతలు అయితే మరణించారు. అందులో ఒకటి గాజర్ల ఉదయ్, ఇతను సెంట్రల్ కమిటీకి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీకి నెంబర్ గా ఉన్నాడు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అరుణ మరియు అంజు ముగ్గురు మొత్తం ముగ్గురు మావోయిస్టులు అయితే ఈ ఎన్కౌంటర్ లో మరణించారు. అరుణ కూడా స్టేట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్కౌంటర్ కు సంబంధించి ఆమె సభ్యురాలుగా ఉంది. వీరి వద్ద నుంచి 2 AK-47 గన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత నెల 8వ తారీఖున ఇటు రంపచోడవరం అటవీ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో ముగ్గురు మావోయిస్టులు కూడా మరణించారు. అయితే అప్పుడు వారి వద్ద నుంచి భారీగా ఇటు ఆయుధాలు కానీ ఇటు ఇతర మందుగుండు సామాగ్రి ఇటు గన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ ఎన్కౌంటర్ చూస్తున్నట్లయితే కనుక ముగ్గురు అగ్రనేతలు మృతి చెందారు. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ మావోయిస్టులు ఏరివేతకు గ్రే హౌస్ దళాలను కూడా రంగంలో దింపాయి. ముఖ్యంగా ఇటు రంపచోడవరం అటవీ ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు తెలంగాణ 3 రాష్ట్రాలను కలుపుకుని ఇటు భారీ అరణ్య ప్రాంతం ఉంటుంది. అయితే ఈ అరణ్య ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టు కదలికను గుర్తించిన ఇటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ ముఖ్యంగా దళాలను అయితే కనుక కూమింగ్ చేయడం జరిగింది. అయితే ఈ కూమింగ్ లో భాగంగా ఈ రోజు మావోయిస్టులను ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు అగ్రనేతలు మృతి చెందారు. వీరిపై భారీగా రివార్డు కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఉదయ్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఇప్పటికే 25 లక్షల వరకు కూడా రివార్డు ఉంది. అయితే ఈ రోజు మరణించిన వారిలో కీలక అగ్రనేతలకు మరణించడంతో ఇటు మావోయిస్టులకి ఇది ఒక పెద్ద భారీ దెబ్బ అనే చెప్పవచ్చు. శీలా, చిరంజీవి, ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందా? అయితే ప్రస్తుతం ఇంకా ఈ అటవీ ప్రాంతంలో అయితే కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మరణించారని ఇప్పుడు అఫీషియల్ గా కూడా బయటకు సమాచారం వచ్చింది. ఇంకా పూర్తిగా అయితే ధృవీకరించలేదు. మరి కాసేపట్లో కానీ సాయంత్రం కానీ ఇటు జిల్లా ఎస్పీ రంపచోడవరం జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం కూమింగ్ అయితే అటవీ ప్రాంతంలో అయితే కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.